మా ఏం చేస్తున్నావు? నేనా విమ్ జెల్ లిక్విడ్ తయారు చేస్తున్నాను రా. విమ్ జెల్, సర్ఫ్ ఎక్సెల్. రేపు నువ్వు స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కదా, మరి రోజు స్కూల్ డ్రెస్సు ఇవన్నీ వస్తాయి కదా. సో రోజు నేను ఉతకాలి అంటే రోజు 10 రూపీస్ పెట్టి ఒక సర్ఫ్ ప్యాకెట్ లేదంటే ఒక లిక్విడ్ ప్యాకెట్ తీసుకురావాలంటే కొంచెం ఇబ్బందిగా ఉందిరా నాకు. పోనీ మనకి నెలకు సరిపడా ఒక్కసారి తెచ్చుకుందాము అంటే నాకు కుదరట్లేదు, క్యాంటీన్కి వెళ్ళడానికి కుదరట్లా. అందుకని చెప్పి నేనేం చేశానంటే మొన్న గుంటూరు వెళ్ళినప్పుడు ఈ విమ్ జెల్ కిట్టు అలాగే సర్ఫ్ ఎక్సెల్ కిట్టు తీసుకున్నా. సో మనకి వాషింగ్ మిషన్కి ఎక్కువగా లిక్విడ్ అవసరం అవుతుంది కదా, ఆ లిక్విడ్ ఏదో మనం ఇంట్లో తయారు చేసుకుంటే బాగుంటుంది కదా. ఇది ఎట్లా ఉంటుందంటే ఒక 300 మనం పెట్టామనుకో మనకి ఎన్ని లీటర్లు వస్తుందంటే 5 లీటర్స్ వస్తుందిరా. 5 లీటర్స్ అంటే మనకి చాలా నెలలు వస్తాయి. అంటే డైలీ నీకు వాడాలి కదా, నీకు నాన్నకి బట్టలు ఉతకాలి కదా నేను. సో డైలీగా అవసరం కాబట్టి సో మన ఒక 5 లీటర్స్ అనుకో మనకి చాలా నెలలు వస్తుంది. సో అందుకని చెప్పి నేను ఇంట్లోనే తయారు చేద్దామని ఇలా చేస్తున్నా. ఇప్పుడు అది ఎలా తయారు చేయాలి ఏందనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చేస్తూ ఉన్నాం అనమాట. ఇదిగో ఈ నల్లంగా కనిపిస్తుంది, దాని పేరు అస్సలు నాకు తెలీదురా. అసలు దీంట్లో ఈ ప్యాకెట్లలో దేంట్లో ఏముందో అనేది ఏది కూడా మనకి పేర్లు అయితే తెలియవు. వాళ్ళు దానికి పేర్లు కూడా ఏమీ రాయలేదు, అంతా అట్లానే ఇచ్చేశారు. ఇప్పుడు నేనేం చేస్తానంటే మనకి పేర్లు తెలిసినా తెలియపోయినా ఇది తయారు చేయడానికి ఒక ఆంటీ మనకు సలహా ఇచ్చింది కదా ఎట్లా చేయాలి ఏంటి అని. సో తను ఎలా చెప్పిందో నేను ఇప్పుడు అలానే చేస్తున్నా. ఫస్ట్ ఏం చేయాలంటే ఆ పౌడర్స్ ఉన్నాయి కదా, ఆ పౌడర్స్ ఏం చేయాలి? ఆ పౌడర్స్ ముందు నీళ్ళల్లో వేసి అవి కరిగిందాక కలపాలి. నేనేం చేశానంటే కలపడానికి కర్ర ఏం దొరకలా, అందుకని నీ యొక్క అదేంది దాన్ని ఏమంటారు, మిషన్ కుట్టుకోవడానికి మెజరింగ్ స్కేల్ అదెందుకు తీసేసామ్మా? అసలుకే కలర్ అయిపోద్ది. ఏం చేద్దాం, నాకు దొరికింది అదే కర్ర. అయినా అది ఆరిపోయినాక మళ్ళీ ఉపయోగించుకోవచ్చురా. అవునా? ఏం కాదు. అయినా నన్ను అడుగుంటే ఒక పెద్ద కర్ర తెచ్చి ఇచ్చేవాడినిగా. ఎండకు నిన్ను ఎందుకులే పంపడం అని. ఇప్పుడు చూడు నేనేం చేశాను తెలుసా, ఆ ప్యాకెట్ పొయ్యగానే నాకు ఆవిరి కొట్టింది. అవును, ఆవిరి కొట్టేసరికి వెంటనే మొహానికి గుడ్డ కట్టుకున్నా. ఎందుకు అసలు యాక్చువల్గా ఇలాంటి కలిపేటప్పుడు ఫేస్కి ఖచ్చితంగా క్లాత్ కట్టుకోవాలి. ఎందుకు? ఆవిరి కొడుతుంది, అవి యాసిడ్స్ ఉన్నాయి కదా. సో అందుకోసం అనమాట. కెమికల్స్ కొంచెం దాంట్లో యాసిడ్ కూడా ఉంటుంది, అందుకోసం. అందుకని మన ముక్కుల్లో ఉండే బ్లాస్ట్ అయిపోతుంది. అదేది అంటే అవి మన ఊపిరితిత్తుల్ని దెబ్బతీస్తాయి. అందుకని ఖచ్చితంగా ఫేస్కి క్లాత్ కట్టుకోవాలి. క్లాత్ కట్టుకోకుండా మనం ఇలాంటి పనులు అయితే చేయకూడదు. సో అలా క్లాత్ కట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ విమ్ జెల్కి సంబంధించిన కిట్ అంతా కలుపుతున్నా. దాంట్లో ఒక పెట్రోల్కి సంబంధించిన ప్యాకెట్ కూడా ఉంది, అదిగో చూడు. ఈ మధ్య పెట్రోల్ ధరలు పెరిగాయి కదా, అంటే పెట్రోల్ రావట్లేదు కదా మన ఇండియాకి, అందుకని తక్కువగా వస్తుందని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే ఈ కిట్ ధరలు కూడా పెంచేశారు. ఇది వరకు 250, 200 అలా ఉండేది, ఇప్పుడు 300 అలా చేశారు. అయినా కానీ మనకి ఎక్కువ రోజులు వస్తుంది, ఒక్కసారి 5 లీటర్స్లో కదా మనం కలిపేది. సో అందువల్ల ఇప్పుడు చూడు ఇవన్నీ అసలు పేరు తెలియకుండా అసలు మనకి ఎట్లా ఏంటి అని ఈసారి ఎట్లయినా సరే జెమినీలో సెర్చ్ చేయాలిరా. సెర్చ్ చేసి ఏ కిట్ ఏంటి అనేది తెలుసుకోవాలి. నీ ఫ్రెండ్ జెమినీనా? నా ఫ్రెండ్ జెమినీలో అడిగితే ఏదైనా తెలిసిపోద్దబ్బా. అవును, అది ఎట్టయినా కనిపెట్టి చెప్పిద్ది. సో ఇప్పుడు అవన్నీ కలుపుతున్నా కదా 1 by 1. చూడటానికి చూడు తెల్లగా ఉంది, తెల్లగా ఉండి కొంచెం లైట్గా నురుగు వస్తుంది. కానీ డబ్బా పట్టుకుంటే ఆ డబ్బా కాలుతుంది తెలుసా కింద.
కింద అదే ఆ డబ్బా ఆ జెల్ కానీ కాలుతుంది. చెప్పాను కదా దాంట్లో యాసిడ్స్ ఉంటాయని. ఓకే, అన్ని యాసిడ్స్ కలిసి ఒక పెద్ద యాసిడ్ లాగా. యాక్చువల్గా మనకి ఏం చెప్తారంటే మామూలుగా మనం యూట్యూబ్లో వీడియోస్ సెర్చ్ చేసినప్పుడు కెమికల్ జెల్స్ వాడకండి ఇలా చెప్తారు కదా, న్యాచురల్గా ఏదైనా న్యాచురల్గా తయారు చేసుకోండి అని. కానీ మనకి న్యాచురల్గా అన్నీ దొరకవు. ఒకవేళ దొరికినా అవన్నీ ప్రాసెస్ చేసి చేసుకునేసరికి మనకి చాలా టైం పట్టిద్ది, మనకి ఇంట్లో అయ్యే పని కాదు. ఇలాంటివి అనుకో కెమికల్స్ ఉన్నా దాంట్లో అంత వాటర్ అయితే కలుపుతున్నాం కాబట్టి మేబీ పెద్దగా ఏం అవ్వకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. ఏదైనా ఏ రోగమైనా మనం తీసుకునే ఆహార విధానాన్ని బట్టే వస్తుందిరా. ఆహార విధానం కాకుండా ఇప్పుడు మన బయట ఎవరైనా సిగరెట్ తాగారనుకో మన ఊపిరితిత్తులు కానీ దెబ్బతింటాయి. బాగా నేర్చుకున్నావుగా ఇలాగనే అయింది. ఇప్పుడు చూడు సోప్ బేస్ కలపంగానే అది చూడు కొంచెం నురుగుగా వచ్చింది. ఇప్పుడు జెల్ తయారైద్ది, ఆ అసలైన కలరు. ఇప్పుడు ఆ పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ వేస్తే అంత విమ్ జెల్ లాగా తయారైద్ది చూడు మొత్తం. ఎలా అదిగో దానిలో ఆ కలర్ అంతే. అవునా, మ్యాజిక్ కలరా ఏంటి? అదే అలాంటిదే. అదగా చూడు అవును, సేమ్ విమ్ జెల్ లాగా మారిపోయిందిలా. అవును, ఇప్పుడు ఇంకా దాన్ని బాటిల్స్కి పోసి వాడుకోవడమే మనము. విమ్ డిష్ వాష్ బాహుబలి. ఇంకా మనం రోజులో ఎన్ని గిన్నెలు పడ్డా ఎన్ని అయినా కానీ తోముకోవచ్చు. ఈ జెల్లుతో ఇల్లు కడుక్కోవచ్చు, ఇల్లు తుడుచుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అబ్బా మంచి వాసన వస్తుంది, నీట్గా ఉంది. కానీ ఇది వాడిన వెంటనే కాదు, తయారు చేసిన వెంటనే వాడకూడదు. 6 గంటల పాటు దాన్ని అట్లానే ఉంచాలి మూత పెట్టి. స్మెల్ బయటికి పోకుండా 6 గంటల సేపు ఉంచితేనే అది మనకి జెల్గా పనికి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.